హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిస్సా అత్త తెలంగాణ కోడలు. ఈరోజైతే నేను పాస్తా రెసిపీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి పాస్తాను ఉడికించుకోవడానికి. ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. పాస్తాకు కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. వాటర్ కొంచెం వేడయ్యాక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పాస్తా అతకకుండా ఉంటుంది. కొద్దిగా పాస్తా వేసుకుంటున్నా వాటర్లో. ఫ్రెండ్స్, పాస్తాని జ్యూసీగా కూడా చేయవచ్చు పాలతో. నేనైతే ఈరోజు ఫ్రై చేస్తున్నాను. చూడండి, పాస్తా ఉడికిపోయినట్టే. ఒక 10 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. పాస్తాలో వాటర్ లేకుండా ఇలా జాలి గరిటెతోని తీసుకుంటున్నా. ఫ్రెండ్స్, నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది, అందువల్ల లైట్ ఒక్కొక్కసారి ఆఫ్ అవుతుంది. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఒక 1/2 వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు, ఫ్రెండ్స్ మేము పచ్చి బఠానీలు నైట్లో నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఇలా డైరెక్ట్ వేస్తున్నాను. అవి తొందరనే ఫ్రై అవుతాయి. లేదంటే ఉడికించి వేసుకోవాల్సి వస్తుంది. కొన్ని బఠానీ ఫ్రై కాదు కదా. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. చూడండి, ఇది ఉడికిపోయిన పాస్తా. రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలు వేసి కూడా మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. టమాటా మంచిగా ఫ్రై అయ్యే వరకు. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది గ్రేవీ కోసం కదా, అందుకని టమాటా సాస్ ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. వెనిగర్ 1 స్పూన్ సరిపోతుంది.
ఒకసారి మంచిగా కలుపుకొని ఉడికించిన పాస్తా వేసుకుంటున్నాం. ఒకసారి అన్ని మంచిగా పాస్తాకి పట్టేటట్టు మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా వెరైటీ వంటకాలు కూడా చేసి చూపిస్తాను. కొంచెం సూర్య మసాలా వేసుకోవాలి. తర్వాత పాస్తా మసాలా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చివర్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే పాస్తా రెసిపీ రెడీ అయినట్లే. మీకు ఒకవేళ జ్యూసీ పాస్తా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను.